గోడ మీద ఇలా పెట్టి చూడండి. అది కూడా నమ్మకంతో చేయండి. ప్రకృతి ఇచ్చే అమృతాన్ని మిస్ అవ్వకండి. ఈ రోజు పౌర్ణమి ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి కన్నా విశిష్టమైనది. ఈ మాఘమాసంలో వచ్చే మాఘ పౌర్ణమి. 2 వారాల నుండి మా సండే డిఫరెంట్ గా ఉంటుంది. ప్రతి సండే మాకు దోసలే బ్రేక్‌ఫాస్ట్. కానీ ఈ రోజు ఇడ్లీ చేశాను. అందుకే మా వాళ్ళు కష్టంగా తింటున్నారు. ప్రతి సండే లాగా పెరుగు పచ్చడి చేశా, గోంగూర పచ్చడి చేశా, బగారా రైస్ చేశా. కానీ మా వాళ్ళు అనుకున్నట్లు కాకుండా మష్రూమ్ కర్రీ చేశా. పోయిన సండే రథ సప్తమి నాన్ వెజ్ వద్దన్నా, ఈ సండే మాఘ పౌర్ణమి నాన్ వెజ్ వద్దన్నా ఎలాగో ఓకే అన్నారు. 2 వారాలు నాన్ వెజ్ మిస్ అయినా నాన్ వెజ్ లాగానే మష్రూమ్ కర్రీని ఈ రోజు అదరగొట్టా. నువ్వేం చెప్తే మాకెందుకమ్మా, ముందు గోడ మీద ఏం పెట్టావో చెప్పు తల్లి అని అంటున్నారు కదా. ఉండండి, అసలైన టాపిక్ అదే. మీరు కంగారు పడకుండా వినండి. మంచి ఆరోగ్యం, మనలో పాజిటివిటీ రావాలి అంటే ఒక్క గాజు గ్లాస్ నిండా వాటర్ తీసుకోండి. ఈ నీళ్ళలో 4 లవంగాలు వేయండి. ఇలా జల్లెడ బుట్ట పెట్టేయండి. అంతేనండి. దీన్ని తీసుకొని వెళ్లి రాత్రి 7 గంటలకు చంద్రుని కిరణాలు పడేటట్లు గోడ మీద పెట్టండి. ఎంతో అద్భుతమైన చంద్రుని కిరణాలు పడి ఈ నీళ్లు అమృతంలాగా తయారవుతాయి. నేను మీకు చూపించాలని మాత్రమే ఇప్పుడు పెడుతున్నా. మీరు మాత్రం నైట్ పెట్టండి. సరే, జల్లెడ బుట్ట ఎందుకు బోర్లించానంటే ఏ బల్లో పిల్లో మూతి పెట్టకుండా ఉండటానికి. సరే, నేను చెప్పానని కాకుండా నమ్మకంతో చేయండి.